గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి మద్యం మత్తులో పైకెక్కి అక్కడ చూడండి గోపురం పైన ఉండేటటువంటి ఆ కలశాన్ని కూడా లాగేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఇంత భద్రత ఉంటుంది, ఇంత సెక్యూరిటీ ఉంటుంది, విజిలెన్స్ అధికారులు ఉంటారు. ఆలయం మూసిన తరువాత అతను ఎలా లోపలికి ప్రవేశించాడు, ఎలా పైకెళ్ళాడు, ఎలా అక్కడ ఉన్నటువంటి ఆ కలశాలలాగా ఉన్నాయి కదా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడని చెప్తున్నారు అధికారులు. అంటే ఎంత టాప్లో ఉన్నాడో చూడండి. అది చూసారా? మనం చూడాల్సింది అతను గోపురంలో టాప్లో ఉన్నాడని మనం అనుకుంటున్నాం కదా. మద్యం దుకాణాల్లో తిరుపతి టాప్లో ఉంది రాష్ట్రంలోనే. అతనే కాదు టాప్లో ఉన్నది, తిరుపతి కూడా టాప్లోనే ఉంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీతో అత్యధికంగా మద్యం దుకాణాలు కలిగినటువంటి జిల్లా ఏది అంటే తిరుపతి. ఈ తిరుపతి ప్రాంతంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు ఉన్నాయి. భక్తులు వస్తుంటారు, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బెల్ట్ షాప్ ఏంటి సార్? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బెల్ట్ షాపు. ఆఖరికి దీన్ని తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మద్యానికి కేంద్రంగా నిలయంగా ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లేటటువంటి తిరుపతిని మద్యానికి మత్తుకి కేంద్రంగా మార్చేసినటువంటి దుస్థితి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? అందులో సనాతని ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం చూస్తోంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం బాధ్యతలు, సనాతన ధర్మం అనేటటువంటి బాధ్యతను భుజాన వేసుకున్న తరువాత ఈ దుర్ఘటనలు, ఇట్లాంటి సంఘటనలు జరగడం. ఇది ఇంకా ఆయన సనాతన ధర్మం అంటున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆయన ఆడున్నాడో తెలియదు. వైకుంఠ ఏకాదశి రోజు, మన వైకుంఠ ఏకాదశి రోజు సనాతన ధర్మం మరి కనీసం దర్శనం చేసుకున్నారు కదా, ఆయన రాలేదుగా. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాలా. ఈయన అసలు మామూలుగా మినిమం 40 గుళ్ళను కోల్చిందే నిద్రపోని చంద్రబాబు నాయుడు గారు రాలా. మినిమం సనాతన డ్రామా అయింది నిద్రపోని పవన్ కళ్యాణ్ రాలా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళెవరు రాలా. మళ్ళీ మేము సనాతనానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఊరికి బయటకు డబ్బాలు కొడతా ఉంటారు. సరే, నేను దానిలోకి వెళ్ళే ముందు తిరుమల తిరుపతి ఏ విధంగా దానికి ఆలయాలని వీళ్ళు డైరెక్ట్గా ఆలయాల్లో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు 18 నెలలుగా జరుగుతూ ఉన్నాయి అనడానికి ఈరోజు డైరెక్ట్గా గుడి పైకి ఎక్కి కలశాలను కూడా అతను పెకలిస్తూ ఉన్నాడు. అవును, అదేమంటే ఆయన క్వార్టర్ బాటిల్ కోసం, హాఫ్ బాటిల్ కోసం అయితే వెళ్ళే క్యాండిడేట్ కాదు కనపడుతుంది. అంత మత్తుతో నిజంగా అక్కడికి వెళ్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? టెంపుల్ లోపలికి ఎట్ట వచ్చాడు అసలు? అంటే సెక్యూరిటీ అక్కడ లేదనే కదా అర్థం. అంటే వీళ్ళు 18 నెలలుగా తిరుమలలో వీళ్ళు తిరుమల కానీ తిరుపతిలో కానీ సెక్యూరిటీ లేదు. రెండోది బొమ్మన అభినయ్ గారు అనుకుంటా, ఒక రోజు బొమ్మన అభినయ్ గారు వెళ్ళి కింద మొత్తం బెల్ట్ షాపులను చూపించి వచ్చారు. అభినయ్ గారు వెళ్ళి 4 తెల్లారగట్ట 4 గంటలకు తిరుపతిలో వైన్స్ దొరుకుతుంది, వైన్స్ ఓపెన్, బెల్ట్ షాపులు ఓపెన్. తెల్లారు తిరుపతిలో టెంపుల్ సిటీలో లెక్కర్ ఎప్పుడు కావాలంటే అక్కడ అందుబాటులో ఉంటుంది. 2 గంటలకు 3 గంటలకి వెళ్ళి బెల్ట్ షాపుల్లో. మరి ఈయన తెలంగాణ నుంచి వచ్చాడంట. మరి ఆంధ్రాలో మొలకల చెరువు బ్రాండ్ ఏమన్నా అందుబాటులో దొరికిందేమో గవకనానికి, లేదంటే అంత ఇది రాదు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి. మొన్న ఈ మధ్య కూడా మీరు చూస్తే ద్రాక్షారామం, పవిత్ర పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ఉన్న ద్రాక్షారామంలో ఏదైతే శివలింగాన్ని అతను ఏదైతే ధ్వంసం చేస్తే అతను పట్టుకొని ఏమన్నారంటే అతను శివభక్తుడులే, శివుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, ఆ ప్రేమతో అట్లానే చేశాడు అతను, శివభక్తుడు దాంట్లో రాశారు కూడా. అవును సార్, భక్తుడే కదా చేసింది. అతని పేరు శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, 38 ఏళ్ల వయసు, సేలం శ్రీనివాసు. శ్రీనివాసుకు శివుడిపై విపరీతమైన భక్తి ఉంది. కుడి భుజం మీద శివలింగం, జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు అనే పేరేమో తెలుగులో, ఓం వాసుదేవాయ భగవతి అని హిందీలో, ఇంకేం సంస్కృతంలోను ఇంకా తమిళంలో కర్ణాటకలో ఏమి వేయించుకోలేదు పచ్చబొట్లు. శివుడి మీద విపరీతమైన ప్రేమ ఉండి శివలింగాన్ని బాగా కొట్టేశాడంట. చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి మీద ఉన్నంత ప్రేమ కంటే ఎక్కువ ఉంది శివుడి మీద. ఆయన కూడా అంతే కదా, రామారావు గారు పరమ వీరభక్తుడు కదా ఈయన. ఎందుకు ఆయన అధికారం కోసం రామారావు గారు వీరభక్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పడేసి నాకు రామారావు గారు అంటే విపరీతమైన ప్రేమ అని దండలేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఏదో పూజారి మీద కోపం ఉంటే ఆయన మీద వెళ్ళి తిరగబడు, శివలింగాన్ని ఎందుకు బలగొడతాడు? ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇతను మెంటలాడు పిచ్చాడు అని చేస్తారు. రేపు పొద్దున్న చూడండి, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకని ఇలా చేశాడు. అతను గోవిందరాజస్వామి భక్తుడు, అతను గోవిందాని భుజం మీద రాసుకున్నాడు. సో ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి పైన రాద్దాం అనుకున్నాడు, పైన కూడా గోవిందా అని నామాలు లిఖిద్దాం అనుకునే లోపు వీళ్ళు పట్టుకున్నారని కూడా రాస్తారు. సిగ్గు లేదండి వీళ్ళకి కనీసం చెప్పడానికి. మందు దాగి వెళ్ళాడు ధైర్యం కోసం. అది కూడా చెబుతారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన నాటు సారాన్ని తాగి అందుకనే ఇంకా గుడి లోపలికి వెళ్ళలేదు, పైకి ఎక్కాడు, ఇట్లా కూడా రేపొద్దున వార్తలు రాస్తారు. మనం చూస్తాం కదా సింహాచలంలో జరిగితే ఏమన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు ఉల్టా. ఎవరైతే సింహాచలంలో నత్త వచ్చిందని చెప్తే నత్త మీద పెట్టలా కేసు,
నత్త వచ్చిందని చెప్పుల మీద పెట్టారు. నత్త మీద కేసు ఎలా సార్ పెడతారు ఇప్పుడు రామ్నాథ్ గారు అనుకుంటే ఒక వీడియో నేను చూశాను, దాంట్లో ఆయన క్లియర్ గా చెప్పాడు అంతా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, సీసీ ఫుటేజ్ నిజంగా వాళ్ళు బయటకు వెళ్ళారా అక్కడ ఉంది మొత్తం అంతా టెంపుల్ అంతా సీసీ ఫుటేజ్ లో ఉంటది కదా, అవును ప్రసాదంలో నిజంగా బయటకు వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తే అవన్నీ సీసీ ఫుటేజ్ లో ఉంటాయి కదా. ఉంటాయి కదా సో కరెక్ట్ ఎక్కడ నత్త అక్కడ దొరికింది, ముందు గోడ కూడా అలానే కూలింది అక్కడ. సో ఇవన్నీ జరుగుతా ఉంటే ఒక్కటి బట్టదు సార్. ఒక ఆయన ఏమో విదేశాల్లో ఉంటాడు, ఇంకో ఆయన మాదాపూర్లో ఉంటాడు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తారు వారంలో ఒక రోజు, Right. ఆంధ్రాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళు స్వామి భక్తుల్లాగా బిల్డప్ ఇచ్చి వెళ్తారు.